వైసీపీకి ఎంపీ మోపిదేవి వెంకటరమణ గుడ్ బై చెప్పబోతున్నారు. రేపు వైసీపీకి రాజీనామా చేయనున్నారు మోపిదేవి. ఇక త్వరలో టీడీపీలో కూడా చేరే అవకాశం కనబడుతోంది. వైసీపీకి ఒక్కొక్కరిగా దూరం అవుతున్నారు సీనియర్లు. ఇప్పటికే పార్టీకి దూరంగా మాజీ మంత్రి బాలినేని ఉన్నారు. ఇక వరుస షాక్లతో పార్టీ శ్రేణుల్లో కూడా ఒక చర్చ మొదలైంది. మోపిదేవి వెంకటరమణ రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. ఆయన వైసీపీలో కూడా చాలా క్రియాశీలకంగా పనిచేస్తున్నారు. వైసీపీలో మోపిదేవి కూడా ఒక సెట్ మార్క్ క్రియేట్ చేసుకున్నారు. ఆయన గతంలో కూచినప్పుడు అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ నుంచి కూడా ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేశారు. 2014-19 నుంచి కూడా రేపల్లి నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారైనా. ఆ తర్వాత రాజ్యసభ ఎన్నికయ్యారు. ఇటీవల కాలంలో వైసీపీ నుంచి ఇక రాజ్యసభ మెంబర్గా ఉన్నారు. సో ఆయన రాజీనామా చేయబోతున్నారన్న ఒక వార్త సర్వత్రా చర్చనీయాంశమవుతోంది. సీనియర్లు ఒకరి వెంట ఒకరు పార్టీని వదిలి టీడీపీలో చేరుతున్నారన్న ఒక వార్తతో ఒక్కసారిగా వైసీపీలో సీనియర్లు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కూడా షాక్ ఇచ్చినట్టు అవుతోంది. మా ప్రతినిధి కృష్ణమోహన్ అందుబాటులో ఉన్నారు. ఎస్ కృష్ణమోహన్, సో ఇక్కడ సీనియర్ల రాజీనామా గల కారణం ఏంటి? అంటే మోపిదేవి వెంకటరమణ ఆల్రెడీ గతంలో ఎమ్మెల్యేగా పలుమార్లు పోటీ చేసి ఓటమి పాలైన తర్వాత ఒకసారి ఎమ్మెల్యేగా గెలుపొందినప్పటికీ రాజ్యసభ సభ్యుడిగా అవకాశం కల్పించినప్పటికైనా పార్టీకి రాజీనామా చేయడం గల కారణం ఏంటి? అధిష్టానంతో ఏదైనా పుస్తకంగా రాజీనామా చేస్తున్నారా, లేదంటే టీడీపీ నుంచి ఒత్తిడి కారణంగా రాజీనామా చేస్తున్నారా? ఎస్ మనోహర్, రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణ వైసీపీ పార్టీ లేదు కాంగ్రెస్లో తన నమ్మకస్తుడిగా ఉన్నాడు. తర్వాత చాలా సీనియర్ నేత, 2 సార్లు రాజ్యసభ అవకాశం ఇచ్చిన పరిస్థితి ఉంది. సో రాజ్యసభ సీటు కూడా పదవీ కాలం కూడా దాదాపుగా 1.5 సంవత్సరంలో ముగిపోతున్న పరిస్థితుల్లో ఈ టైంలో ఆయన వైసీపీ పార్టీకి షాక్ ఇవ్వబోతున్నారా అంటే ఎస్ జరగబోతుంది అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పటికే గత నెల 23వ తారీఖున ఢిల్లీలో చంద్రబాబుతో కలిశారని, చంద్రబాబుతో మాట్లాడారనేది ఒక పక్క సమాచారం అయితే అందుతోంది. బహుశా రేపు ఎల్లుండిలో వైసీపీ పార్టీకి తన రాజీనామా చేయబోతున్నారు. అయితే రాజ్యసభ సభ్యుడిగా కూడా రాజీనామా చేయబోతున్నారా లేదా అనే దాని మీద కొంత క్లారిటీ అయితే రావాల్సిన పరిస్థితి అయితే కనపడుతుంది. ఆ క్లారిటీ ఎప్పుడు ఉండబోతుంది అనేది కూడా మరి కొద్ది రోజుల్లోనే తెలిసే పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద ఆయన వైసీపీని వీడబోతున్నారు అనేది పక్కా సమాచారం ఉంది. ఎందుకంటే రాజ్యసభ కూడా తన పదవీ కాలం కూడా 1.5 సంవత్సరంలోనే అవుతున్న నేపథ్యంలో బహుశా ఒకవేళ ఇప్పుడు కానీ రాజ్యసభ కానీ రాజీనామా చేస్తే మళ్ళీ దానికి ఈ ఎన్నికలు జరిగే పరిస్థితి ఉంది. దాంట్లో తెలుగుదేశం పార్టీగా అభ్యర్థులు ఎమ్మెల్యేలు ఎవరినైనా ఎంచుకుంటారా, లేదు పార్టీ అతన్నే తిరిగి 1.5 సంవత్సరం ఉంది కాబట్టి అతనికే ఇచ్చే అవకాశం ఉంటుందా? ఇవన్నీ కూడా కొంత చర్చకైతే జరుగుతున్నాయి మనోజ్. కానీ ఆ పార్టీని అయితే విడబోతున్నారు. ఇప్పటికీ అదే నియోజకవర్గానికి సంబంధించిన మంత్రి అనగాని సత్యప్రసాద్తో ముఖ్యమంత్రి కూడా మాట్లాడారు అనే ఒక సమాచారం అయితే వస్తుంది. మోపిదేవి రమణకి సంబంధించి పదవి అతను రాజీనామా చేయబోతున్నారనేది మాత్రం దాదాపుగా ఖరారైనట్టే. కాకపోతే ఎప్పుడు రాజీనామా చేయబోతున్నారు, బహుశా రేపా ఎల్లుండా అనేది వ్యవహారం మీద కొంత క్లారిటీ రావాల్సిన పరిస్థితి ఉంది. అలాగే టీడీపీ తీర్థం ఏ రోజు తీసుకోబోతున్నారు, ఒకవేళ టీడీపీ తీర్థం తీసుకుంటే అతను ఏ విధంగా రియాక్ట్ అవుతారు, అతనికి ఏదైనా పదవి ఇచ్చే పరిస్థితి ఉంటుందా, లేదా ఆయన స్వచ్ఛందంగానే ఏమీ ఆలోచించకుండానే మిగతా వ్యవహారాల మీద మాట్లాడుకుని అతను వస్తున్నారా అనే అంశం మీద కూడా కొంత చర్చ. ప్రభుత్వం లేకపోయినా కూడా అటు పదవిలో ఉన్నారు, రాజ్యసభ పదవిలో ఉన్నారు కాబట్టి ఇంకా గడువు కూడా ఉంది, సుమారుగా సంవత్సరాల పాటుగా ఉంది. అయినప్పటికీ పార్టీని వీడి ఇక్కడ ప్రభుత్వం ఉన్నటువంటి పార్టీలోకి వస్తున్నారు కాబట్టి డెఫినెట్గా ఏదో ఆశించే వస్తున్నారు. సో ఆశించిన విషయంపై ఏదైనా చర్చ జరుగుతుందా? ఆయన ఏం ఆశిస్తున్నారు? ఈ ప్రభుత్వంలో ఏదైనా సీనియర్ పదవి ఆశిస్తున్నారా, లేదంటే ఇంకేదైనా ఆశిస్తున్నారా? విషయంపై ఏదైనా చర్చ కొనసాగుతుందా? కొంత క్లారిటీ రావాల్సిన పరిస్థితి అయితే ఉంది. కానీ గత కొంతకాలంగా మాత్రం మోపిదేవి వెంకటరమణ పార్టీకి దూరంగా ఉంటున్నారు. ఆయనకి రెండోసారి మొన్న ఎన్నికల్లో టికెట్ అడిగినప్పటికీ, ఆశించినప్పటికీ కూడా అతనికి టికెట్ ఇవ్వలేదు. మత్స్యకార సామాజిక వర్గానికి సంబంధించిన సీనియర్ నేతగా ఆయన వైసీపీలో చాలా కాలంగా కొనసాగిన పరిస్థితి అయితే ఉంది. మాజీ ముఖ్యమంత్రిగా అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి ఆయనకి పెద్ద పీట వేసిన పరిస్థితి కూడా మనం చూసాం. కానీ ఆ నేపథ్యంలో మరి ఇంత త్వరగా పార్టీ ఓడిపోయిన తర్వాత క్లిష్ట సమయంలో ఈ సమయంలో ఆయన తెలుగుదేశం పార్టీకి ఏం ఆశించి చేరుతున్నారు, అక్కడున్న లబ్ధి ఏంటి, దాని వెనకాల ఎన్నికల యంత్రాంగం ఏమైనా ఉందా, పార్టీ ఒక లైన్ ఏమైనా తీసుకోబోతుందా అనే చర్చ కూడా పెద్ద ఎత్తున జరుగుతోంది. బహుశా 2-3 రోజుల్లోనే ఎంపీ మోపిదేవి వెంకటరమణ మాత్రం తన పదవిని
పార్టీకి రాజీనామా చేయబోతున్నారు. అయితే ఇంకో ఆసక్తికర అంశం, అట్ ద సేమ్ టైం రాజ్యసభకు కూడా ఆయన రాజీనామా చేస్తారా? నిజంగానే రాజ్యసభకు పోటీ చేస్తే తిరిగి అక్కడి నుంచి ఎన్నుకునేదానికి 1.5 సమయంలో కొత్త వ్యక్తులు ముందుకు వస్తారా? రాజ్యసభ సీటుని ఎవరికి ఇస్తారు? 1.5 సంవత్సరం రాజ్యసభ సీటు ఎవరు ఆశించి తెలుగుదేశం నుంచి ముందుకు వస్తారు? కుటుంబ సభ్యుల నుంచి ఎవరైనా ముందుకు వచ్చే పరిస్థితి ఉందా అనేది కూడా ఆలోచించాల్సిన పరిస్థితి ఉంది. అయితే మోపిదేవి రమణ సంబంధించి, వెంకటరమణకు సంబంధించిన వ్యవహారాలు మాత్రం పార్టీని విడిపోతున్నారనే సంకేతాలు మాత్రం చాలా బలంగా వినిపిస్తున్నాయి. బహుశా రేపు ఎల్లుండిలో ఆ సమాచారం ఆయనే మాట్లాడే పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనబడుతుంది. మనోజ్, రైట్, థ్యాంక్ యూ కృష్ణమోహన్. సో మొత్తం మీద మోపిదేవి వెంకటరమణ వైసీపీ రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. ఆయన మరొక సంవత్సరం కాలం పాటుగా ఆయన యొక్క టర్మ్ కూడా ఉంది, టెన్యూర్ కూడా ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే ఆయన ఇటు ప్రభుత్వం కోల్పోయిందనో, లేకుంటే ప్రభుత్వం నుంచి పార్టీ వైసీపీకి యాక్టివ్గా లేదు, వైసీపీకి సంబంధించి కొంత గడ్డు పరిస్థితి ఉంది కాబట్టి ఆయన పార్టీని వీడాలనుకుంటున్నారో, లేదంటే పదవిలో ఉన్నప్పటికీ ఆయన పార్టీ మారుతున్నారు అనే నేపథ్యంలో ప్రభుత్వంలో ఏదైనా కీలక పదవి ఆశిస్తున్నారా, లేదంటే తిరిగి తన పదవి కొనసాగించాలి కాబట్టి ఆ పార్టీలోకి వెళ్తున్నారు. ఇలా రకరకాల అనుమానాలు, ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. కానీ మొత్తం మీద మోపిదేవి వెంకటరమణ త్వరలో గుడ్ బై చెప్పబోతున్నారు. రేపు అధికారికంగా వైసీపీకి రాజీనామా చేయబోతున్నారు. కేవలం వైసీపీకి మాత్రమే రాజీనామా చేస్తారు, లేదంటే రాజ్యసభ సభ్యుడిగా ఆయన పదవికి కూడా రాజీనామా చేస్తారని చూడాలి. సో ప్రస్తుతానికైతే ఆయన సీనియర్ నేతగా ఉన్నారు. మత్స్యకారులకు సంబంధించినటువంటి సామాజిక వర్గం నుంచి వచ్చిన ఆయన కొంత ముందుకు వెళ్తున్న నేపథ్యంలో సీనియర్ పార్టీ నుంచి వెళ్ళిపోవడం అనేది అటు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కావచ్చు, వైసీపీ పెద్దలకు కూడా కావచ్చు ఒక షాకింగ్ విషయం అని చెప్పాలి. మరి చూద్దాం, ఈ రకంగా కనుక కొనసాగితే మరికొంతమంది సీనియర్లు కూడా ఈ రకంగానే పార్టీని వీడితే వైసీపీ ఏ రకంగా రియాక్ట్ కాబోతోంది, ముఖ్యంగా టీడీపీ తమ వైపు ఈ రకంగా తిప్పుకునే ప్రయత్నం చేస్తున్న నేపథ్యం ఇంకెంతమంది ఆకర్షించబోతుంది అనేది కూడా